రేవంత్ రెడ్డి గారు. అధ్యక్ష, ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల పశువుల ఆరోగ్యాలు ఎట్లా దెబ్బతింటాయో పెద్దలు చిన్నారెడ్డి గారు చెప్పిండ్రు. అయితే ప్రధానంగా ఈ ఆక్సిటోసిన్ ఇచ్చిన పాలను కానీ లేకపోతే ఇస్తున్న పశువులను కానీ టెస్ట్ చేయడానికి మన దగ్గర మెకానిజమే లేదు అధ్యక్ష. మొత్తం అంటే 23 జిల్లాలలో ఆంధ్రప్రదేశ్లో లేదు, ఇప్పుడు 10 జిల్లాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కూడా లేదు అధ్యక్ష. కాబట్టి దయచేసి ఈ ల్యాబ్ని ఏర్పాటు చేసి, అంటే ఇప్పుడు ఏవైతే శాంపిల్స్ మీరు కలెక్ట్ చేస్తున్నారో ఆ శాంపిల్స్ను ఎక్కడికి పంపిస్తున్నారు, ఎక్కడ టెస్టులు చేస్తున్నారు, ఎక్కడ రిపోర్ట్ తీసుకుంటున్నారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. నెంబర్ 1 అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు వెటర్నరీ మొత్తం డిపార్ట్మెంటు పూర్తిగా కునారిల్లిపోయింది అధ్యక్ష. ఎక్కడ వెటర్నరీ హాస్పిటల్స్ లేవు, ఎక్కడ సిబ్బంది లేరు, అక్కడక్కడ అటెండర్లతోని మండల స్థాయిలో ఉండే వెటర్నరీ హాస్పిటల్స్ కాలం వెల్లదీస్తున్నాయి అధ్యక్ష. అంటే ఎక్కడే కానీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా నిరుపయోగానికి గురవుతున్నాయి. వ్యవసాయానికి ప్రధానంగా పాడినే ముఖ్యం అధ్యక్ష, పశువులు ముఖ్యం అధ్యక్ష. కాబట్టి ఆ వెటర్నరీ డిపార్ట్మెంట్ను రివోక్ చేసి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో ఒకవేళ వీలైతే ఇప్పుడు మంత్రి గారు చెప్పగలిగితే సంతోషిస్తాం. లేకపోతే మంత్రి గారు ఈ శాసనసభ సమావేశాలు అయిపోయే లోపల ఒక స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఆ వేకెన్సీలన్నీ కూడా ఎప్పట్లోగా వాటిని ఫిలప్ చేస్తారు. అదేవిధంగా చాలా మండలాలలో పెద్ద పెద్ద గ్రామాల్లో అంటే 15-20 వేల పాపులేషన్ ఉన్న గ్రామాలలో కూడా ఎక్కడ వెటర్నరీ హాస్పిటల్ సెంటర్స్ లేవు. కాబట్టి ఏమైనా ప్రభుత్వం దగ్గర కొత్తవి అదనంగా ఇవ్వడానికి ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా, కిరాయి బిల్డింగ్లలో ఉండే వాటికి ఏమైనా భవనాలు కట్టాలనుకుంటున్నా ప్రభుత్వం, దాని మీద స్పష్టత ఇవ్వాలి అధ్యక్ష. గతంలో కనీసం డాక్టర్లు లేకపోయినా సిబ్బంది లేకపోయినా గోపాల మిత్రుల పేరు మీద ఈ వ్యవస్థ అంతా నడిచేది అధ్యక్ష. మరి ఏమో మరి ఎందుకు కోపం వచ్చిందో మా సీనాన్నకు, మంచి వ్యవసాయ రైతు అన్ని అవగాహన ఉన్న సీనాన్న వచ్చిన తర్వాత గోపాల మిత్రులకు 3500 ఉంటే తగ్గించి 2500 చేసిండే అధ్యక్ష. ఇక మీ డిపార్ట్మెంట్ అంటే మీరు మంత్రివర్గంలో భాగస్వామ్యులు, ఒకవేళ ప్రత్యక్షంగా కాకపోతే దట్ ఈస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి క్యాబినెట్ అనేది కలెక్టివ్, ఇండివిజువలీ అండ్ కలెక్టివ్లీ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ సీనా. కాబట్టి 3500 ఇస్తున్న గోపాల మిత్రుల జీతాలు మనకు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో నిజంగా గ్రామాలలో రైతులకు ఉపయోగపడుతున్నది ఈ గోపాల మిత్రులే అధ్యక్ష. డిపార్ట్మెంట్లో ఎవరు స్టాఫ్ లేరు. మీరు ఏ మండలైనా తీసుకోండి, లేదంటే నా దగ్గర ఉన్న మండలం బొమ్రాజ్పేట తీసుకెళ్తా, మొత్తం మండలం మొత్తంలో కూడా ఒక సిబ్బంది లేరు అధ్యక్ష. 4 గోపాల మిత్రులు ఉండి మండలాన్ని మొత్తం కొంచెం కవర్ చేస్తూ ఉపయోగం ఉండే. ఎప్పుడైతే 250 రూపాయలు 2500కి తగ్గించారో 3500 నుంచి వాళ్ళు కూడా తిరగడం మానేసింది అధ్యక్ష. మా ఊరికి వస్తే చూస్తాం, లేకపోతే లేదా అంటున్నారు అధ్యక్ష. గతంలో కనీసం పక్కలుండే పల్లెలకు వాళ్ళపై 5-10 ఊర్లు వాళ్ళకి కేటాయిస్తే ఆ ఊర్లలో అక్కడికక్కడికి వెళ్ళి వాళ్ళు కనీసం రైతులకు సహాయం అందించేవాళ్ళు. కాబట్టి దయచేసి ఉపాధి హామీలో కూలి కూడా రోజుకు 150 రూపాయలు ఇస్తుండే అధ్యక్ష. ఆ లెక్క ప్రకారము 4,500 5,000 మినిమం వీళ్ళకి ఇవ్వాలి కదా అధ్యక్ష. కాస్తో కూస్తో చదువుకొని పక్క గ్రామాలకు వెళ్ళి రైతులకు సహాయం చేస్తున్న గోపాల మిత్రులకు 2500కి తగ్గించడం అంటే మరి ప్రభుత్వం ఉద్దేశం ఏందో నాకు తెలియదు. కానీ ఈ మాత్రం మిగిలించుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏం లేదు. కనీసం ఉన్నదైనా కొనసాగించండి. నిజంగా మెగ్నానిమిటీతో ప్రభుత్వం ముందుకు వస్తే వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా ఏవైతే పాల ప్యాకెట్లు ఇస్తున్నారో దాని మీద బార్కోడ్ ఇచ్చి అదేవిధంగా హోలోగ్రామ్ పెట్టే విధంగా నిబంధనలు సవరించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే ఈ కల్తీ పాలది 2 రకాలుగా అధ్యక్ష. మొత్తం ప్యాకింగే కల్తీ ప్యాకింగ్, తర్వాత ఇంజెక్షన్తో పాలు బయటకు తీసి దాంట్లో ఇంజెక్షన్తో మళ్ళీ ఆ ప్యాకెట్లలో నీళ్లు నింపే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి ఇట్లాంటి సిస్టమ్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కఠినంగా శిక్షిస్తేనే ఇట్లాంటి అడల్ట్రేషన్స్ అన్ని కూడా ఆగుతాయి. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పష్టంగా అంటే ఒక అధికారితో కమిటీ వేసాన రిపోర్ట్ తెప్పించుకొని, లేకపోతే అవగాహనతో ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందో తమ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష.